ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మరొక 2 రోజుల్లో అనగా ఫిబ్రవరి రాత్రి నుంచి కూడా మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు అనేవి టీటీడీ వారు నిలిపివేస్తున్నారు. ఫిబ్రవరి 3, 4, 5 ఈ 3 రోజులు కూడా రథసప్తమి కారణంగా సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో అయితే జారీ చెయ్యరు. ఫిబ్రవరి 3వ తారీఖు సంబంధించిన టోకెన్లు 2వ తారీఖు రాత్రి 10 గంటలకే ఇస్తారు. కాబట్టి మీ ఎవరికి కూడా ఫిబ్రవరి 2 రాత్రి నుంచి ఈ టోకెన్లు అనేవి నిలిపివేయటం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరందరూ గమనించగలరు. కేవలము రేపొక్క రోజే అనగా ఫిబ్రవరి 1వ తారీఖున రాత్రి 10 గంటలకు మీ అందరికీ ఫిబ్రవరి 2కు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. కేవలం రేపొక్క రోజే టోకెన్లు 2వ తారీఖు సంబంధించినవి ఇస్తారు. ఆల్రెడీ ఈరోజు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఫిబ్రవరి 1వ తారీఖు సంబంధించిన టోకెన్లు 10,000 టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ టోకెన్లు అయిపోయాక మీ అందరికీ తిరిగి రేపు 2వ తారీఖున టోకెన్లు ఓపెన్ చేస్తారు. ఇక దీనితో నిలిపివేయటం జరుగుతుంది. మీ అందరికీ మరలా చెప్తున్న రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 2వ తారీఖున రాత్రి నుంచి ఎటువంటి టోకెన్లు మీ అందరికీ 5వ తారీఖు దాకా ఇవ్వరు. ఓకేనా అండి? దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించగలరు. ఈ సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. మరలా ఒక్కసారి చెప్తున్నానండి, ఫిబ్రవరి 2వ తారీఖు రాత్రి 10 గంటలకు సర్వదర్శనం టోకెన్లు మీకు నిలిపివేస్తారు. ఎందుకు అంటే ఫిబ్రవరి 2వ తారీఖున మీకు 3వ తారీఖుది ఇస్తారు. కాబట్టి 3, 4, 5 రథసప్తమి కారణంగా సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడం జరిగింది. ఓకేనా? ఇక ఈరోజు 2వ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు దర్శనం టికెట్లు ఉన్నవారికి తొందరగానే దర్శనం అవుతుంది. రద్దీ అనేది బాగా తక్కువగా ఉంది. ఒకవేళ సర్వదర్శనం టోకెన్లు ఉంటే టీటీడీ వారి లెక్కల ప్రకారము 5 నుంచి 6 గంటల్లో అయిపోతుంది. ఇప్పటికి ప్రస్తుతానికి 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారము. ఇది 2వ పాయింట్. ఇక ఈరోజు 3వ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు చూడండి తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా ఉదయం 5 గంటల ప్రాంతంలో 50, 100 రూపాయల రూములు 1000 పైగానే విడుదల చేయంగా అవన్నీ కూడా అప్పటికి ఖాళీలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? 5ంటికి కూడా కనీసం 1000 మంది వచ్చి బుక్ చేసుకోలేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతానికైతే రద్దీ తక్కువగా ఉంది. రూములు కూడా తొందరగా దొరుకుతున్నాయి రాబోయే 2 రోజుల్లో. ఓకేనా? అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున మీ అందరికీ రథసప్తమి కాబట్టి దానికి సంబంధించిన వేడుకలు, ట్రయల్ రన్, ఇక చూడండి సర్వభూపాల వాహనం ట్రయల్ రన్ అని టీటీడీ స్టాఫ్ అంతా కూడా చక్కగా గుడి ప్రాంగణంలో ఎలా చేయాలో అన్నీ కూడా ఒక ప్లానింగ్లోనే వెళ్ళడం జరుగుతోంది. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల కొండపైన విశేష పూజలు, పర్వదినాలు ఏమిటో కూడా మన వాట్సాప్లో నేను పెట్టా. ఆసక్తి వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకోండి. ముఖ్యంగా 4వ తారీఖున రథసప్తమి, 26వ తారీఖున ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఉంది. ఈ 2 కూడా బాగా జరుగుతాయి వేడుకలుగా. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున రామకృష్ణ తీర్థ ముక్కోటి కూడా బాగా చేస్తారనమాట. అలాగే ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి. ఇవన్నీ కూడా చాలా పర్వదినాలండి. కావాలంటే మీరు ఒకసారి చూడండి. అలాగే ఏ వాహనాలు తిరుగుతాయి అవన్నీ కూడా నేను క్లియర్గా పెట్టడం జరిగింది. అలాగేనండి, ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే నెలల్లో అనగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. సో మీకున్న ఆప్షను నేను రోజు చెప్తా కొత్త వారి కోసము. ఏమిటి? తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా ఆఫ్లైన్ హోమం టికెట్లు గోశాల అలిపిరి దగ్గర అన్నా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి మీరు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో అయినా సబ్మిట్ చేసుకోండి, లేదా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల డొనేషన్ పే చేసిన వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా ట్రై చేయండి. అలాగే అశ్విని హాస్పిటల్లో ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసినా 300 రూపీస్ టికెట్ మీకు ఇస్తారు. సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి కూడా మీరు లక్కీ డిప్లో సుప్రభాతము, తోమాల, కళ్యాణం టికెట్లు ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకున్న ఆప్షన్స్. రోజువారీ విషయాల్లోకి వెళ్తే నిన్న 30వ తారీఖున 51,349 మంది తలనీల
ఇక మేము ఈ కష్టాలు పడలేము, మాకు ఈ టికెట్లు వద్దు అవి ఇవి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వీక్యూసీ దగ్గరికి వెళ్ళి ఉచిత దర్శనం క్యూ లైన్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయము, నిన్న జనవరి 30వ తారీఖున 51,349 మంది దర్శనం చేసుకున్నారు. చాలా భక్తుల రద్దీ తక్కువగా ఉన్నట్టండి. అసలు 50,000 మంది అంటే చాలా తక్కువ. 14,082 మంది తలనీలాలు ఇచ్చారు. 3.65 స్వామివారి హుండీ కానుకలు. ప్రస్తుతానికైతే రద్దీ అనేది బాగా తక్కువగానే ఉందండి. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. దానికి ముఖ్య కారణము అన్ని కాలేజీలు అన్నీ ఉన్నాయి కదండి. ఇక ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో చాలా రద్దీ తక్కువగానే ఉంది. అలాగే ముఖ్యాంశంలోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 4న కళ్యాణము, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలకన సేవ టీటీడీ రద్దు చేస్తుందండి. ఇక చివరిగా ఈ వీడియో ముగించే ముందు మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల ఫిబ్రవరి 11, 12 తారీఖులో అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రాగానే పోస్ట్ చేస్తా. నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన పెట్టాను చూడండి. ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు మే 300 రూపాయలు, ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు మే తిరుమల తిరుపతి రూములు విడుదలవుతాయి. మిగతా టికెట్లు అన్నీ కూడా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నన్ను అడగండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీకు చెప్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఏప్రిల్ వరకు అన్ని టికెట్లు వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, కళ్యాణము 300, 500 బ్రేక్ దర్శనం టికెట్లు అన్నీ, ముందు గడప దర్శనం టికెట్లు, రూములు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషను, ట్రస్ట్ డోనర్ స్కీమ్స్ అన్నీ ఆన్లైన్ బుకింగ్ అయితే అయిపోయినాయి. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. నేను నిన్న కూడా ఒక స్పెషల్ వీడియో ద్వారా కమెంట్ సెక్షన్లో చాలామంది భక్తులకు సమాధానం చెప్పాను. మీకు కూడా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. రాబోయే రోజులు ఏమైనా దర్శన టికెట్లు లేవు కావాలి అనుకుంటే, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. చంటి పిల్లలకు సంబంధించి మిలిటరీ, ఎన్ఆర్ఐ వాళ్ళందరికీ కూడా చెప్పాను. చంటి పిల్లల వాళ్ళు కూడా సంవత్సరం లోపల వాళ్ళు సుపథం నుంచి వెళ్ళొచ్చు. ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళైతే డైరెక్ట్గా తిరుమల కొండపైన ఫామ్ నింపేసి 300 రూపీస్ దర్శన టికెట్ తీసుకొని మీరు అప్పటికప్పుడు వెళ్ళొచ్చు. కంపల్సరీగా మీ ఎంప్లాయీ ఐడి ఉండాలి మీ కుటుంబ సభ్యులతో పాటు. ఓకేనా? ఆఫ్లైన్లో అయితే వయోవృద్ధులు, వికలాంగులకి ఎటువంటి టికెట్లు అయితే ఇవ్వడం లేదు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.